చచ్చినా నా ప్రాణాలు పోయినా సరే మీ అమ్మగారిని నీకు తిరిగి అప్పగించాలనుకున్నాను. ఆ రకంగా నీ రుణం నేను తీర్చుకోవాలనుకున్నాను. యు ఆర్ రియల్లీ గ్రేట్. లేదు, ఆ మాట నేననాలి. నేను నీ పట్ల చాలా అసహ్యంగా ప్రవర్తించాను. అయినా కూడా ఎంతో పెద్ద మనసుతో నన్ను క్షమించి వదిలేశావు. మాకందరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయావు. నీ గొప్పతనం ముందు నిజంగా మేమెంత రాక్షసి! నీకెంత ధైర్యం! జాగ్రత్త! ఒంటి మీద చెయ్యి పడిందో నేనేం చేస్తానో నాకు తెలీదు. అయినా ఏ హక్కుతో నన్ను కొట్టాలని చూస్తున్నావు? ఇప్పుడు నీకు నాకు ఎటువంటి సంబంధము లేదు. అన్ని బంధాలు బంధుత్వాలు ఎప్పుడో తెగిపోయాయి. దెబ్బకి దెబ్బే సమాధానం. నువ్వు నన్ను కొడితే నేను నిన్ను తిరిగి కొడతాను. మైంది. నీకు 1,00,000 సార్లు నచ్చ చెప్పాను. నీ బుద్ధి మారలేదు. నీ పతనం ఖాయమని నాకప్పుడే అర్థమైంది. నీ భార్యగా ఆ ఇంటికొచ్చిన దగ్గర నుంచి నేను చిత్రహింసలకు గురయ్యాను. ఏ సుఖము సంతోషము లేదు. ఓ జంతువుకిచ్చేపాటి విలువ కూడా నాకివ్వడం మానేశావు. నువ్వేం చేసినా చెల్లుతుందని, నువ్వు తిట్టినా కొట్టినా నేను మౌనంగా సహిస్తానని భరిస్తానని నువ్వు ఊహించావు. అదే నీ పొరపాటు. సహనానికెప్పుడూ హద్దుంటుంది. ఆ గీత దాటాక ఎవరికెవరూ ఏమీ కారు. ఏంటలా తెల్లమొహం వేసి చూస్తున్నావు? నేనిలా చేస్తానని నువ్వు కల్లో కూడా ఊహించుకోలేదు కదూ. ఎలా ఊహించుకుంటావు? వినాశకాలే విపరీత బుద్ధని నీ రాక్షసత్వం నీకున్న వివేకాన్ని తెలివితేటల్ని మంట కలిపింది. తప్పు తర్వాత తప్పు చేస్తూ వెళ్ళావు. అందుకే ఇవాళ అధోగతి పాలయ్యావు. నిన్నిప్పుడు చూసి జాలి పడేవాళ్లు ఒక్కళ్ళు కూడా ఉండరు. ఈ పరిస్థితి నీకొస్తుందనే నీకెన్నోసార్లు నచ్చ చెప్పాను. నా మాట వినలేదు. నీకింత అవమానం శాస్తి జరగాలని రాసిపెట్టుంటే ఎవరు మాత్రం ఆపగలరు? ఇంకా చెప్తాను విను. నీ మీద మీ నాన్నగారే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. నువ్వు చేస్తున్నదంతా సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. వాళ్ళు నీకోసం వస్తూనే ఉంటారు. ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు కన్న తండ్రి కన్న తల్లి కట్టుకున్న భార్య అందరూ అసహించుకొని చీకొడుతుంటే ఓ అనాథలాగా దిక్కు మొక్కు లేక జైల్లో పడి అఘోరించు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఈయన గారిని కట్టుకుని ఇప్పటిదాకా నరకం అనుభవించాను. కానీ ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉంది. నిన్ను మీ అమ్మగారిని మళ్ళీ కలపగలిగాను. నీ కళ్ళల్లో ఆనందాన్ని మళ్ళీ చూడగలిగాను. ఈ జన్మకింతే చాలు. ఈ సంతృప్తితోనే బతికేస్తాను. నేను నీకు సాయం చేస్తున్నానంటే నువ్వు మొదట్నుంచి నమ్మలేదు కదూ. ఇప్పుడు చెప్పు, నేను నీ శ్రేయోభిలాషినని ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నా మాటలు నమ్ముతావా? నేను ఏ రుణాలు ఉంచుకోనని మొదట్నుంచి చెప్తూ వచ్చాను. నీ రుణం ఈ వాళ్ళకి తీరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన మధ్య అపార్థాలన్నీ తొలగిపోయి నాకు మంచి స్నేహితురాలు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. దట్ ఈస్ ఇఫ్ యూ విల్ యాక్సెప్ట్ మీ యాజ్ యువర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుప్రతీక.
నాకు నిజంగా ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ విత్ ఆల్ మై హార్ట్. రకరకాల కారణాల వల్ల, మేమంతా చేసిన పనుల వల్ల నువ్వు బాలకృష్ణ గారు ఒకరికొకరు దూరమై చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక మీ మధ్య ఎటువంటి అడ్డుగొడలు ఉండకూడదని, ఎటువంటి పొరపచ్చాలు చోటు చేసుకోకూడదని, హాయిగా సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మీ భవిష్యత్తు ఓ కమ్మని కలలా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మీరు కూడా నన్ను క్షమించారని భావిస్తాను. ఐ హోప్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ టూ మచ్. తప్పులు అందరూ చేస్తారు, కానీ చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని తిట్టిన వాళ్ళ చేతనే పొగిడించుకునే అరుదైన అదృష్టం కొంతమందికి లభిస్తూ ఉంటుంది. నీ పట్టుదల గురించి నాకు మొదటి నుంచి తెలుసు, కానీ నీలో ఇంత ఉన్నతమైన వ్యక్తిత్వం ఉందని ఇవాళే అర్థమైంది. జరిగిందేది మనసులో పెట్టుకోక మా కోసం ఇంత చేసావు. థ్యాంక్స్ ఎ లాట్. యు ఆర్ వెల్కమ్. నేనెప్పుడూ మీ ఆనందాన్నే కోరుకుంటూ వచ్చాను. మీరు నాకు దక్కలేదన్న అక్కసుతో నా ఆనందాన్ని మీ మీద రుద్దాలని ప్రయత్నించాను. అదెంత అవివేకమో ఆ తర్వాత అర్థమైంది. ఇప్పటికి నా తప్పును సరిదిద్దుకోగలిగాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏది ఏమైతేనే ఇన్నాళ్ళకి నా కల నెరవేరింది. నా కూతురు పెళ్లి చూడకుండానే నేను పోతానేమోనని మదన పడిపోయేదాన్ని. వీళ్ళిద్దరి మధ్య అపార్థాలు ఎప్పటికీ తొలగిపోవేమోనని, ఈ అగాధంలోంచి వీళ్ళెప్పటికీ బయటపడరేమోనని భయపడేదాన్ని. కానీ ఆ దేవుడు ఇంత త్వరగా కరుణిస్తాడనుకోలేదు. నాకు ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇక నేను పోయినా పర్వాలేదు. వీళ్ళిద్దరినీ మళ్ళీ ఇలా చూశానన్న సంతృప్తి నాకు చాలు. అమ్మా, నా బంగారు కొండ. అయిందేదో అయిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ముహూర్తాలు పెట్టించండి. వీళ్ళిద్దరి పెళ్లి చేయించి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే పెద్దవాళ్లగా మన బాధ్యత తీరిపోతుంది. ఏమంటారు? నేనే అంటాను. నేనింకా బతుకుంది అందుకే అంటాను. ఇన్ని సిగ్గులు ఇప్పటిదాకా ఎక్కడ దాచిపెట్టావు? అయినా ఇప్పుడే ఇంత సిగ్గుపడిపోతే ఎలాగూ? కొన్ని సిగ్గుల మొగ్గల్ని పెళ్లి రోజు దాకా దాచిపెట్టుంచు. ఆలస్యం అమృతం విషయం అని పెద్దవాళ్ళు ఎందుకంటారో నాకిప్పుడు బాగా అర్థమైంది. వీళ్ళ పెళ్లి ఎప్పుడో చేసి ఉండాల్సింది. చేస్తే ఇన్ని అపార్థాలు చోటు చేసుకుని ఉండేవి కావు. ఇంత త్వరగా మంచి గడియలు వస్తాయని అనుకోలేదు. వెంటనే శాస్త్రి గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టిస్తాను. ఏమంటావు పెళ్లి కూతురా? ఇంతకీ మమ్మల్ని పెళ్లికి పిలుస్తావా, లేక మాతో పని అయిపోయిందని ఇంతటితో మమ్మల్ని మర్చిపోతావా? ఆవిడ మర్చిపోతే మీరూరుకున్నా నేను ఊరుకోను. కోర్టులో పరువు నష్టం దావా వేస్తాను. అంత మాట ఎందుకులేండి. అసలు ఈ పెళ్లి నేను చేయిస్తున్నది కాదు, మంచి మనసున్న మీరందరూ జరిపిస్తున్నది. మీరు చేయిస్తున్న పెళ్లికి మీరుండకుండా పోతారా? భలేవారే.
అది శాస్త్రి గారు, రామాయణంలో శకుని మహర్షిలాగా మీరు మంచి ముహూర్తం నిర్ణయించాలి. దానికి తిరిగే ఉండకూడదు. నీ బొంద. రామాయణంలో శకుని మహర్షి ఏమిటి? అసలు పురాణాల గురించి మీకేం తెలుసనండి? ప్రతిదానికి ఇలా నాకు అడ్డు తగులుతూ ఉంటారు. పాపం ఆయన్ని చూశారు కదా, ఇందాకటి నుంచి నేను చెప్పింది వింటూనే ఉన్నారు. ఒక్కదానికి అడ్డు చెప్పలేదు. మీకెందుకు ఈ దురద? ఆయన నిన్ను కట్టుకున్న పాపానికి పోలేదు కాబట్టి నాకెందుకు లేని సరిపెట్టుకున్నారు. నేను అలా చావలేనే. ఇంతకీ మీరు చెప్పొచ్చేదేంటి? రామాయణంలో శకుని ఉండడు. పైగా శకుని మహర్షి ఏంటి? వశిష్ఠ మహర్షి గురించి చెప్పాలనుకుంటున్నావా? ఏదో మహర్షులెద్దు, అందరికీ గడ్డాలు మీసాలే కదా ఉంటాయి. అదే ఆ మహర్షిలాగా బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టండి. ఇంతకు ముందు పెట్టిన ముహూర్తాలన్నీ మా ఆయన గారు పెట్టిన ముహూర్తాల్లాగా పనికి రాకుండా పోయాయి. ఈసారి మాత్రం అలా కాదు. మీకు చేతనైతే చెప్పండి, లేకపోతే నాకు వదిలేసేయండి. ఈసారి నేనే రంగంలోకి దిగి. అమ్మా తల్లి, అంతటితో ఆగు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి, సరేనా? కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి, గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి. తెలిసిందా? అంటే మేమిద్దరం కుక్క గాడిదన్నమాట. ఇంతకీ కుక్కెవరు? చూసారా, మిమ్మల్ని గాడిదంటున్నారండి ఆయన. రామరామ, ఏం మాట్లాడినా పెడర్తో తీస్తోంది. నా కర్మ. ఏమనుకోకండి, నా ఉద్దేశం అది కాదు. ఈవిడి గారే అలా నా వ్యాఖ్యానాన్ని వక్రీకరించింది. ఏనాడు చేసుకున్న పాపమో ఇలా భార్య రూపంలో ఈ జన్మలో నన్ను పట్టి పీడిస్తోంది. బాగానే ఉంది. తిట్టేది మీరే, చివరికి కర్మ అంటూ తలబాదుకునేది మీరే. అదేదో నాటకంలో విదూషకుల్లాగా ఉంది మీ ధోరణి. అవునే, నిన్ను కట్టుకున్నాక నేను విదూషకుండే అయిపోయాను. సర్కస్లో బొఫూరు కన్నా కనా కష్టమైపోయింది నా బతుకు. సరేనా? ఇక నువ్వాపు. ఆవిడ మాటలకేం గాని మీరు మంచి ముహూర్తం పెట్టండి. ఎటువంటి మొహమాటాలకి పోవద్దు. నన్ను మాట్లాడిస్తారా లేదా? నీతో మాట్లాడితే ఆయన శాస్త్రం మర్చిపోతారు. ఇంతకీ దగ్గరలో మంచి ముహూర్తాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇందాకటి నుంచి నేను ఆ విషయమే చెబుదాం అనుకుంటున్నాను. మీరు నన్ను మాట్లాడనివ్వడం లేదు. చూసారా, ఆఖరికి ఆయనతో కూడా అనిపించుకున్నారు. మీదొకటే హడావిడి, ఇంకొకళ్ళు మాట్లాడినివ్వరు. నువ్వు నోరు ముస్తావా లేదా? అయ్యా, ముహూర్తం చెప్పండి. బలమైన ముహూర్తం కావాలంటే ఓ 3 నెలలు ఆగక తప్పదు. ఈలోగా సరైంది ఏదీ లేదు. భలేవాడివే, ఏదో శాస్త్రం చదువుకున్నామని పిలిచాం తప్పితే ఇంతోటి ముహూర్తం మేము పెట్టుకోగలం. 3 నెలల తర్వాత పెడతాడంట. అదంతా ఏం కుదరదు. ఈలోగానే మంచిది చూడు. నిన్ను నోరు ముయ్యమన్నానా? ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు. పైగా ఆవేశంలో ఏకవచన ప్రయోగాలు కూడా చేస్తావు. అసలైనా నీకు ఇక్కడేం పని? పొద్దు నుంచి భక్త సభ నాటకం అంటూ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తూ కూర్చున్నావుగా, మళ్ళీ ఇటువైపు ఎందుకు వచ్చావు? చాలండి, నాకు బాధ్యత తెలియవనుకున్నారా? యువతలు పెళ్లి ముహూర్తం పెడుతుంటే నేను ఇంట్లో నాటకాలు ప్రాక్టీస్ చేస్తూ కూర్చుంటానా? ఆహా వరూధిని, నిజమేనా? ఎన్నాళ్ళకి ఓ మంచి మాట నీ నోటి వెంటొచ్చింది. నేనెప్పుడూ మంచి మాటలే చెప్తూ ఉంటాను. మీ చెవులకే అవి దరిద్రపు శబ్దాలుగా వినబడుతూ ఉంటాయి. అన్నట్టు నాటకాలంటే గుర్తొచ్చింది. మీకు నాటకాలంటే ఇంట్రెస్ట్ ఏదా శాస్త్రి గారు? ఉంటే మొహమాట పడకుండా చెప్పండి, మీకో మంచి వేషం ఇప్పిస్తాను. మా ఆయనకన్నీ కోతి లక్షణాలే ఉన్నాయి, కానీ అదే మాయరోగం హనుమంతుడి వేషం వేయమంటే ఒప్పుకోరు. మీ ముఖ కవళికలు చూస్తుంటే మీరు ఆ పాత్రకి చక్కగా సరిపోతారనిపిస్తోంది. ఏమంటారు? మూతి తోక నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. మీరు సరేనంటే ఈ ముహూర్తం విషయం తేలగానే మా ఇంట్లో ప్రాక్టీస్ మొదలు పెట్టుకుందాం. ఏమంటారు? అమ్మా, నాకు అటువంటి అలవాట్లు ఏమీ లేవు. ఆసక్తి అంతకన్నా లేదు. మీరు నా మాట వినేస్తే నా మానాన నేను వెళ్ళిపోతాను. అయ్యా, కాస్త మీరే. ఇదిగో, నాటకాల గురించి నువ్వు మళ్ళీ ఒక మాట మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలియదు. అవన్నీ ఏం పట్టించుకోకండి శాస్త్రి గారు. ఆయన ఎప్పుడు అంతే, ఆవేశం ఎక్కువ. అవి ఒట్టి అరుపులే. నేనెప్పుడూ పట్టించుకోను. మాయాబజార్ నాటకంలో మాయల పకీర్ లాంటి మనిషి ఆయన. మాయాబజార్లో మాయల పకీరా? నిన్ను నీ నాటక సమాజాన్ని నట్టేట ముంచా. మీ సమాజం ఆస్తులన్నీ దొంగలెత్తుకుపోను. నువ్వు లే ముందు. ఏంటి బెదిరిస్తున్నారా? మీరు బెదిరించగానే బెదిరిపోయేదాన్ని కాను. ఎన్నో నాటకాలాడి ముదిరిపోయిందాన్ని. నాతో గొడవ పెట్టుకోవద్దు. అమ్మా,
మిమ్మల్ని తీరిగ్గా సాయంకాలం కలుస్తాను. నాకు సెలవు ఇప్పించండి. ఇదిగో మన గొడవ ఎప్పుడు ఉండేది. మనల్ని చూసి ఆయన భయపడి పారిపోయేలా ఉన్నారు. మన సంగ్రామం ఇంట్లో కంటిన్యూ చేద్దాం గానీ ఇప్పుడు కుదురుగా కూర్చొని ఆయన చెప్పేదేదో విందాం. ఇందాకటి నుంచి నేను అదే కదా చెప్పేది. ఇంతకీ మీరు అనేది ఏంటి? దగ్గరలో మంచి ముహూర్తం ఏదీ లేదంటారు. అవునండి, మీరు కాదు కూడదంటే ఏదన్నా అడ్జస్ట్ చేయడానికి వస్తాను. అబ్బెబ్బే, అలాంటి అడ్జస్ట్మెంట్లు ఏవీ వద్దు. ఆ పెట్టేదేదో మంచిదే పెట్టండి. ఏమంటావు చెల్లెమ్మా? ఇంతకాలం ఆగాం, ఈ 3 నెలలు ఓపిక పట్టలేమా? ఇప్పటికే ఆలస్యం అయింది. అలాగని హడావుడు పడాలనిపించడం లేదు. ఆయన చెప్పినట్టే చేద్దాం. నేనలా వెళ్ళానో లేదో నువ్వు ఈ పని మొదలు పెట్టేశావా? వెళ్ళు, వెళ్ళి వాళ్లతో పాటు హాల్లో కూర్చో. నేనందరికీ టీ పెట్టుకుని తీసుకొస్తాను. పర్వాలేదులే వదినా. అదేం కుదరదు. పెళ్ళయ్యాక అత్తవారింట్లో ఇలాంటివన్నీ ఎలాగూ తప్పవు. కనీసం ఇక్కడ ఉన్న నాళ్ళైనా కాస్త ఇంటి పనులన్నీ నాకే అప్పగించు. నువ్వు భలేదానివే. అదెందుకు మళ్ళీ? పాప నాకిచ్చి నువ్వు వెళ్ళు. పర్వాలేదులే వదినా. పాపను వదిలి వెళ్లాలంటే బెంగగా ఉంది. పొద్దున్నుంచి దాని గురించే ఆలోచిస్తున్నాను. నా పెళ్ళయ్యేంత వరకైనా పాపని నా దగ్గరే ఉండని, రాత్రుళ్ళు కూడా నా దగ్గరే పడుకుంటుంది. సరేనా? సరే, నీ ఇష్టం. అమ్మా, 3 నెలల్లో మంచి ముహూర్తం ఉందట. శాస్త్రి గారు చెప్పారు. అదే ఖాయం చేయమన్నాం. నీకు ఓకేనా? దాందే ఉంది అంకుల్. మీ ఇష్టమే నా ఇష్టం. చూసారా, ఈ కాల పిల్ల కానే కాదు. ఎంత చదువుకున్నా ఆ అణుకువ వినయం ఎక్కడికి పోలేదు. అంతా నా పోలికే శాస్త్రి గారు. చిన్నప్పటి నుంచి ఎక్కువగా నా దగ్గరే ఉండేది. అందుకే నువ్వు నోర్మై. చూడమ్మా, పెళ్లి గురించి నువ్వేం ఆలోచించొద్దు. మేమంతా ఉన్నాం. పనులన్నీ మేమే చేస్తాం. నువ్వు హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకో, సరేనా? ఆ మాట మీరనగానే సరిపోతుందా? సుప్రతీకి ఒప్పుకోవద్దు. ఇందులో ఒప్పుకోకపోవడానికి ఏముంది? ఏమమ్మా? సుప్రతీక సంగతి మీకు తెలుసు కదా. చాలా ఆత్మాభిమానం గల మనిషి. తల్లి కనిపించకపోయినా బాధనంతా తనలోనే దిగమింగుకుని గుమ్మనంగా ఉండిపోయింది. ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. తన కష్టాల గురించి ఎవరితోనూ మాట్లాడదు. మొదట్నుంచి అంతే. ఆ మధ్య అలాగే అవసరానుకుంటుంది వాడుకోమ్మా అంటూ ఓ 10,000 ఇవ్వబోయాను. వద్దంటే వద్దంది. పర్వాలేదమ్మా, అప్పుగానే తీసుకో, తర్వాత తిరిగిచ్చేద్దు గాని అన్నాను. నా మాట వింటే కదా. ఆ మాటే చాలా ఆంటీ. కొండంత బలాన్నిచ్చింది. ఇంకా వేరే సాయం దేనికి? అయినా మీ మంచి మనసు గురించి నాకు తెలీదా? నాకంతగా అవసరమైతే నేనే అడుగుతాను. ఇదిగో, అప్పుడు కూడా ఇలాగే మాట్లాడి డబ్బు తిరిగిచ్చేసింది. మీదెంత మంచి మనసు ఆంటీ అంటూ నన్ను ఎదురు పొగిడింది. అలాంటి మనిషి ఇప్పుడు మనల్ని పనులు చేయనిస్తుందా? అదేం లేదాంటీ. ఈసారి నేనలా అనను. మీరెవరో పరాయి వాళ్ళు కాదు కదా. అమ్మా నాన్నలు ఎలాగో మీరిద్దరూ నాకలాగే. ఈ పనులు చేయడం మీకెంతో సంతృప్తినిస్తుందని నాకు తెలుసు. నేను కాదనను. కాకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అదిగదిగో, మళ్ళీ వద్దంటావా ఏంటి? అలాంటిదేమీ లేదు. అవునమ్మా, ఇది అన్ని విషయాల్లాగా కాదు. పెళ్ళి పెద్దవాళ్ళు చేయాల్సిన పని. నువ్వు కల్పించుకోకూడదు, కాదనకూడదు. మొదటి నుంచి నువ్వు మాకు పెద్దరికం ఆపాదించి పెట్టావు కాబట్టి ఇదంతా మేం దగ్గరుండి చేస్తాం. అయినా ఇదేమంత పెద్ద పనేం కాదు. మాకు మాత్రం ఎవరున్నారు? మా అమ్మాయి పెళ్లి చేసాం అనుకుంటాం.